మ్యాగ్నెట్ని తీసుకొని ఆ బార్ మ్యాగ్నెట్ని ఏం చేస్తామంటే స్వేచ్ఛగా ఇట్లా అట్లా కదిపి వేలాడి తీసేద్దాం. ఇటు వయసులోనే నిలబడు, నేను సైన్స్ సార్ను, నా మాట నల్లా కదలకుండా పెడదాం. అది నేనేమో కదలకుండా ఈస్ట్ వెస్ట్లో పెట్టి వదిలి తిన్నా. నేను సైన్స్ సార్ను, నా మాటను ఈస్ట్ వెస్ట్కు చూపివే. బార్ మ్యాగ్నెట్ నేను కొనింది కూడా నేనే, ఎక్స్పెరిమెంట్స్ చేస్తా ఉండేది కూడా నేనే. నా మాట వినమ్మా, విందంట తలుపుతాను. ఒరే ఇది గిరగిరగిరాన్ని ఎందుకు తిరుగుతుంది అంటే పురింది దారానికి. పురి లేని దారం తీసుకోవాలి, లేదా దారాన్ని ఒక 2 సార్లు ఇట్లా అనేసి ఇప్పుడు ఏం చేస్తామంటే చూడండి కొంచెంసేపు తిరుగుతుంది దారము. ఓకే, నువ్వు లేచిరా బుజ్జా. ఆ కొన ఉండ కింద ఈ సైడ్కి చూసే కొన, దాన్ని ఈస్ట్ సైడ్ వదిలే అంత తిప్పద్దు. కూర్చో. ఆ అమ్మాయిని తిప్పమన్నా కొంతసేపు అట్లా ఇట్లా ఊగింది, డౌట్ వచ్చింది దానికి, ఏప కాగల్లా అనుకునింది. ఓకే, ఇట్లా నిలువుగా నిలబడచ్చు కదా అయస్కాంతము, కొంచెంసేపు ఊగి ఏమైంది అది నార్త్ సౌత్ సైడ్ చూపిస్తారు. అంటే మ్యాగ్నెట్ని ఎప్పుడన్నా ఫ్రీ దారంతో వేలాడి తీస్తే అది కొంచెంసేపు అట్లా ఇట్లా డిప్లికేట్ అయ్యి ఆఖరికి ఏమవుతుంది అంటే నార్త్కి ఒక సైడు సౌత్కి ఒక సైడ్ నిలబడుతుంది. మ్యాగ్నెట్లో నార్త్కి ఏదైతే చూపిస్తుందో దాన్ని నార్త్ పోల్ అంటారు. మ్యాగ్నెట్లో ఏదైతే సౌత్కి నిలబడిందో దాన్ని సౌత్ పోల్ అంటారు. రాత్రి ఉండరా ఇప్పుడు నార్త్ సౌత్ చూపిస్తా ఉంది కదా, లైట్గా తాకుదాన్ని. వీడు కదిపినప్పుడు ఈ పక్కకు ఆ పక్కకు ఊగుతా ఉంది. అవునా? నువ్వు కూర్చో. అంటే ఉయ్యాలు ఊగినట్టు కొంచెంసేపు ఊగుతుంది. రాను ఊగే తగ్గిపోయింది. ఇప్పుడన్నా ఈస్ట్ సౌత్ ఈస్ట్ వెస్ట్ నిలబడచ్చు కదా. మళ్ళీ ఏ డైరెక్షన్ లో నిలబడింది? నార్త్ సౌత్ లోనే నిలబడింది. అవునా? మనం ఇండ్లు కట్టేటప్పుడు కూడా వాస్తు చూసేవాళ్ళు కూడా చెప్తా ఉంటారు, ఈస్ట్ సైడ్ కానీ నార్త్ సైడ్ కానీ ఫేస్ ఉంటే మంచిదని. అవన్నీ నిజమో కాదో మనకు తెలియదు, శాస్త్ర ప్రకారం అయితే వాటిని ఒప్పుకోము. కానీ మ్యాగ్నెట్ మాత్రం శాస్త్ర ప్రకారం ఒకటి చెప్తా ఉంది. ఏమంటే ఫ్రీగా దారంతో ఎలా తీసిందే మ్యాగ్నెట్ ఎప్పుడు కూడా ఏ డైరెక్షన్స్ చూపిస్తా ఉన్నాయి? ఈ కింద ఉండే డైరెక్షన్స్ చూడండి. మనము సోషల్ సబ్జెక్ట్ ప్రకారం చెప్పుకున్న డైరెక్షన్స్ లోనే నిలబడిందా? అవునా? దాని మతం దాన్ని, సైన్స్ సార్ చెప్పినా సైంటిస్ట్ చెప్పినా అది దాని డైరెక్షన్ మార్చుకోవచ్చు. ఓసారి లేచి వచ్చి చూడండి ఇక్కడికి. దీనిలో చూడు, ఏ సైడ్ చూపిస్తా ఉంది నీడిలు? సౌత్ రెడ్ మార్క్ ఉండే చూపిస్తా ఉంది, ఇది నార్త్ చూపిస్తా ఉంది. కానీ కింద మనం గుర్తులు రాసిండేది మాన్యువల్గా రాసిండే దాంట్లో అవి కరెక్ట్గా లేవు. అందుకని మనం ఏం చేస్తామంటే ఈ గుర్తును దీనికి అనుగుణంగా దింపుతాం. ఇప్పుడు సౌత్ నార్త్. మీరేం చెప్పినారు? మన క్లాస్ రూమ్ ఈస్ట్ సైడ్కి ఉంది అన్నారు, కరెక్టేనా? మన క్లాస్ రూమ్ ఈస్ట్ సైడేనా? రైట్. ఈ కంపాస్ తీసుకొని మీ క్లాస్ పోయి అంగన్వాడీ ముందు నిలబడి అంగన్వాడీ ఏ ఫేస్తో ఉంది, ఆ తర్వాత ఏది సచివాలయం ఫేస్ ఎక్కడ చూసుకొని